హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చైతన్య ద్వారా ఆదిత్య అలేఖ్యల ప్రేమ గురించి తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ఆనంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆదిత్య తను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య తన పక్కనే ఉన్నా కూడా చూడలేకపోతాడు. ఇక అలాగే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆనంది అలేఖ్యని హాస్పిటల్లో చెకప్ చేయించి మళ్ళీ తిరిగి సింహాద్రి ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం కాగానే అలేఖ్య అయితే ఏమీ తినకుండా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే పద్మమ్మ, ఏంది బిడ్డ గియాల దాకా బువ్వ తినకుండా ఉంటే ఎట్లా చెప్పు, నువ్వు బువ్వ తిని మందులేసుకోవాలి, ఇక రా బిడ్డ బువ్వ తిందువు కానీ అని అంటుంది. అప్పుడు అలేఖ్య, లేదు పెద్దమ్మ, నాకు అన్నం తినాలనిపించట్లేదు, నాకు అక్కని చూడాలనిపిస్తుంది, అక్కతో మాట్లాడాలనిపిస్తుంది అని అలేఖ్య అంటుంది. అలేఖ్య అలా అనేసరికి, ఏంది బిడ్డ, నిన్ననే కదా మీ అక్క నిన్ను హాస్పిటల్కి తోలుకొని పోయి తీసుకొచ్చింది, మళ్ళీ ఇప్పుడు అక్కని చూడాలని ఉంది అంటే ఎలా, అక్క మాటి మాటికి ఈడికి వస్తుందా చెప్పు అని అంటే, అప్పుడు అలేఖ్య, మనమే అక్క దగ్గరికి వెళ్దాం పెద్దమ్మ, కాదనకు పెద్దమ్మ అని అలేఖ్య మారం చేస్తూ ఉంటుంది. అది చూసి పద్మమ్మ, నీకు పిచ్చిగాని పట్టిందా బిడ్డ, నువ్వు కాదు అంటే ఎందుకలా మారం చేస్తున్నావు అని పద్మమ్మ అంటుంది. అప్పుడే సింహాద్రి అక్కడికి వచ్చి, ఏమే పద్దాలు, ఎందుకే బిడ్డని గంతలా భయపెడుతున్నావు, బిడ్డకి తెలుసానే బిడ్డ అక్కడి నుంచి వస్తుంది రాలేంది, అందుకే కనీసం ఫోన్లో అయినా మాట్లాడిస్తే బాగుంటుంది కదా, ఇదిగో బిడ్డ మీ అక్కతో ఫోన్లో మాట్లాడతావా అని సింహాద్రి అంటాడు. మాట్లాడతాను పెద్దనాన్న అనగానే సింహాద్రి ఆనందికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య సింహాద్రి దగ్గర నుండి ఫోన్ లాక్కొని, పెద్దనాన్న అక్కతో నేనే ఫస్ట్ మాట్లాడతాను అని అంటుంది. ఆనంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడే ఆదిత్య చూస్తాడు. ఆనంది ఎక్కడికి వెళ్ళింది, తనకి ఎవరో ఫోన్ చేస్తున్నట్టన్నారే అని ఆదిత్య ఆనంది ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది సునంద వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి కాఫీ తీసుకెళ్తూ ఉంటుంది. ఆదిత్య ఆనంది ఫోన్ దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో నాన్న అని ఉంటుంది. ఆనంది వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మామయ్య గారు అని అడుగుతాడు. ఆదిత్య గొంతు విని అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ గొంతు తనకి బాగా తెలిసిన వాళ్ళ గొంతులా అనిపించి ఏవో గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఆదిత్య మాత్రం, ఏంటి మామయ్య గారు ఏమీ మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే అలేఖ్య, అక్క లేదా అని అంటుంది. అలేఖ్య గొంతు విని ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మనసులో, ఇదేంటి, ఇది నేను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య గొంతులా ఉందేంటి, హలో ఎవరు అని అడుగుతూ ఉంటే సింహాద్రి, ఏంది బిడ్డ గక్కడి నుంచి ఎవరో మాట్లాడుతూ ఉంటే నువ్వు అట్లా గమ్మునుంటావేంటి అని అలేఖ్య దగ్గర ఫోన్ లాక్కొని, హలో బిడ్డ అని అంటాడు. అప్పుడు ఆదిత్య, మావయ్య గారు నేను అని అంటే, బాబు మీరా అని అంటాడు. అప్పుడు ఆదిత్య, మామయ్య గారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది ఎవరు అని అంటే, అప్పుడు సింహాద్రి, గదే ఆదిత్య బాబు, బిడ్డ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయితే మా దగ్గర ఉంచింది కదా దివ్య, తను వాళ్ళ అక్కతో మాట్లాడతాను అని మారం చేస్తుంటే ఫోన్ చేశాను అని చెప్పగానే ఇక ఆదిత్య, అంటే అమ్మాయి యాక్సిడెంట్ చేసిన అమ్మాయే కదా,
తన గొంతు కూడా అచ్చం అలేఖ్యలాగే అనిపించింది. అయినా అలేఖ్య అక్కడెందుకు ఉంటుంది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అటుగా వెళ్తూ ఉంటే, ఆనంది నీకు ఫోన్ అనగానే ఇక ఆనంది వచ్చి ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. హలో ఎవరు అని అంటే అప్పుడు అలేఖ్య అక్క నేను దివ్యని అని అంటుంది. దివ్య నువ్వా, ఎలా ఉన్నావు, భోంచేసావా అని అంటే అప్పుడు పద్మమ్మ ఏడబిడ్డ అక్కతో మాట్లాడతాను, అక్కని చూస్తాను అని తెగ మారం చేస్తుంది, ఏమీ తినడం లేదు అని పద్మమ్మ అంటుంది. అప్పుడు ఆనంది దివ్య గట్ల చేయొచ్చా చెప్పు, నువ్వు పెద్దమ్మ పెద్దనాన్నలని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు టైంకి తిని మందులు వేసుకుంటే నీకు తొందరగా నయమవుతుంది అని అంటే లేదక్క నేను వెంటనే నిన్ను చూడాలి అని అంటుంది. అప్పుడు ఆనంది సరే వీలు చూసుకొని నేనే రేపు అక్కడికి వస్తాను సరేనా అనగానే అలేఖ్య కూడా సరే అని సంతోషపడుతుంది. ఇక రాత్రి కాగానే ఆదిత్య ఆనంది నిన్ను కొన్ని ఫైల్స్ చెక్ చేయమని చెప్పాను చేసావా అని అంటే అన్ని ఫైల్స్ చెక్ చేశాను ఆదిత్య గారు, కానీ ఒక ఫైల్ ఎక్కడో పడిపోయింది, దాన్ని వెతికి ఈరోజు రాత్రికి చెక్ చేస్తాను అని అంటుంది. ఇక ఆదిత్య కూడా సరే ఆనంది అర్జెంటుగా అవి చెక్ చేయి అని అంటాడు. ఇక ఆనంది రాత్రి కాగానే ఆ ఫైల్ చెక్ చేయడం కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఆదిత్య కబోర్డ్లో ఉన్న అలేఖ్య ఫోటో ఉన్న బుక్ని తీస్తుంది. ఆ బుక్ని తీయగానే అందులో ఉన్న ఫోటో కింద పడిపోతుంది. ఆ ఫోటోని చూసి ఆనంది అరే గిదేంది, గిది ఆదిత్య గారి బుక్ కదా, గీ బుక్లో గీ ఫోటోని గింత భద్రంగా దాచుకుంటున్నారేంటి, ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది అని ఆ ఫోటోని తీసి చూస్తుంది. ఆ ఫోటోలో అలేఖ్య ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గిదేంది, గీ అమ్మాయి దివ్య కదా, దివ్య ఫోటో ఆదిత్య గారి బుక్లో ఎందుకుంది అంటే ఈ అమ్మాయికి ఆదిత్య గారికి ఇంతకు ముందే పరిచయం ఉందా, ఇప్పుడే అడుగుతాను అని అనుకుంటుంది. కానీ వెంటనే ఆగిపోయి అసలు ఈ అమ్మాయి గురించి చెప్పే ఉద్దేశమే ఉంటే ఆదిత్య గారు నేను అడగకముందే ఈ అమ్మాయి గురించి చెప్పేవారు, నాతో చెప్పకుండా దాచారు అంటే నాతో చెప్పకూడదు అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయికి ఆదిత్య గారికి ఏంటి సంబంధం, ఎలా తెలుసుకోవాలి, అత్తయ్య మామయ్య గారిని అడిగితే బాగోదు, మరి ఎట్లా తెలుసుకోవాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఆనందికి చైతన్య గుర్తొస్తాడు. అవును చైతన్యాన్ని అడిగితే అన్ని విషయాలు చెప్తాడు అని అనుకుంటుంది. ఉదయం కాగానే ఆనంది చైతన్యకి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక చైతన్య ఆ కాఫీ తీసుకొని థ్యాంక్స్ వదినా, నాకు మంచి కాఫీ ఇచ్చారు అని అంటుంది. ఇక ఆనంది చైతన్యని అడగాలి అని చైతన్య నిన్నొక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని అంటే ఏంటోదినా, నా దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవడం ఏంటి, చెప్పు, నీకు ఈ ఇంట్లో ఏ అవసరం కావాలన్నా ఈ చైతన్య ఉన్నాడని మర్చిపోకు, అసలు ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావు అని చెప్పగానే అప్పుడు ఆనంది చైతన్య మీ అన్నయ్య గారికి పెళ్ళికి ముందు ఏమైనా పరిచయాలు ఉన్నాయా, ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది. అది విని చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వదిన ఇలా అడుగుతుందేంటి, అన్నయ్య పెళ్ళికి ముందు అలేఖ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కదా, వదినకి ఎందుకు అనుమానం వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది ఏంటి చైతన్య ఏం మాట్లాడవేంటి అని అంటే ఏం లేదదినా, నేను నీతో చెప్తాను, ఈ నిజం నీతో చెప్పకూడదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మా అన్నయ్య కాలేజీలో చదువుకునే రోజుల్లో అలేఖ్య అనే ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. చాలా కష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళని మా ఇంట్లో వాళ్ళని పెళ్ళికి ఒప్పించారు. కానీ తీరా పెళ్ళి జరిగే సమయానికి అన్నయ్యకి యాక్సిడెంట్ అవ్వడంతో అలేఖ్య వాళ్ళ అమ్మా నాన్నలు అలేఖ్యతో ఈ పెళ్ళి చేసుకుంటే చనిపోతామని బ్లాక్మెయిల్ చేశారు. దాంతో అలేఖ్య అన్నయ్యని కాదనుకొని వెళ్ళిపోయింది. అన్నయ్య మాత్రం అలేఖ్య గురించే ఇన్నాళ్ళు బాధపడుతూ ఉన్నాడు. ఆ అన్నయ్య ఏమైపోతాడో అని మేము ఎంతగానో కంగారు పడేవాళ్ళం.
కానీ అన్నయ్య జీవితంలోకి దేవత లాంటి నువ్వు వచ్చావు. నువ్విప్పుడు మా అన్నయ్య భార్యవి. మా అన్నయ్య చాలా సంతోషంగా ఉంటాడు అన్న నమ్మకం మాకుంది. అలేఖ్య కూడా ఎవరినో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది అని డాడ్ వాళ్ళు చెప్పారు. అందుకే ఈ నిజం నీతో చెప్తున్నాను. అలేఖ్య వల్ల నీ లైఫ్కి అన్నయ్య లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దినా. నువ్వు దాని గురించి మర్చిపో అని చైతన్య అంటాడు. చైతన్య అలా చెప్పగానే ఆనంది గుండె ముక్కలైపోతుంది. అంటే ఆదిత్య గారు ఆ రోజు నాతో అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని పెళ్లి చేసుకోవడానికి కారణం అలేఖ్య అయ్యే ఉంటుందా? అలేఖ్యని మర్చిపోలేక ఇన్నాళ్ళు నన్ను భార్యగా అంగీకరించడం లేదా? నేను ఇంకేవో కారణాల వల్ల అలా అగ్రిమెంట్ పెట్టారు అనుకున్నాను, కానీ తన మనసులో వేరొక అమ్మాయి ఉందని నేను అస్సలు ఊహించలేదు. అటు పక్క అలేఖ్య పెళ్లి చేసుకుందని చైతన్య చెప్తున్నాడు. అంటే ఆదిత్య గారి మనసు మారడం కోసం అత్తయ్య గారు మామయ్య గారు అబద్ధం చెప్పి ఉంటారు. నిజానికి అలేఖ్య కూడా ఆదిత్య గారిని మర్చిపోలేకపోతుందేమో. అందుకే తనకి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే పెళ్లి పీడల మించి పారిపోతూ యాక్సిడెంట్ చేసుకుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ పెళ్లి వల్ల అటు ఆదిత్య గారు అటు అలేఖ్య నేను అందరం బాధపడుతున్నాం. త్వరలోనే ఈ బాధకి పరిష్కారం చూడాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఆనంది ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన ఆదిత్య, ఏంటి ఆనంది అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏ విషయం గురించి అని అడుగుతాడు. అప్పుడు ఆనంది, ఏం లేదండి, ఈరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేసి తనకున్న ఒక ప్రాబ్లం గురించి చెప్పింది. దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటే, ప్రాబ్లమా? ఏంటానంది అది అని అంటాడు. అప్పుడు ఆనంది ఆదిత్య గురించిన విషయాన్నే ఆదిత్యకి చెప్తూ ఉంటుంది. ఏమండి, నా ఫ్రెండు ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ తీరా కొన్ని కారణాల వల్ల పెళ్ళి పీటల మీదే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల ఆ అబ్బాయి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయిని భార్యలా చూడలేకపోతున్నాడు. ఇటు ఈ అమ్మాయి కూడా తను ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేక ఆ అబ్బాయి గురించే బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది బాధపడుతున్నారు, ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నాను అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య వెంటనే చెప్తూ ఉంటాడు. దీంట్లో ఆలోచించడానికి ఏముంది ఆనంది? అటు ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఏవో కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయింది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం చావలేదు కదా. ఇష్టం లేని అమ్మాయిని అతను మాత్రం భార్యగా చూడలేడు కదా. అందుకే ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య నుండి తప్పుకొని వాళ్ళ ప్రేమని గెలిపించడమే న్యాయం అని అంటాడు. అది విని ఆనంది షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య ఆ విషయం గురించి మర్చిపోయి పడుకో ఆనంది అని చెప్పగానే ఇక ఆనంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ జీవితంలో నుండి నేను తప్పుకొని మిమ్మల్ని అలేఖ్యని ఒక్కటి చేయాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే సునంద, ఏమండి, ఇంకో 2 రోజుల్లో మన ఆది బర్త్డే వస్తుంది. తను పెళ్ళైన తర్వాత చేసుకునే మొదటి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుని మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనేసరికి ఇక ఆదిత్య, వద్దమ్మా, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అని అంటే అప్పుడే శశికాంత్, ఇష్టం నీ కోసం కాదురా, మా కోసం. మాకు కొన్ని సరదాలు ఉంటాయి కదా. నీ పెళ్ళి ఎలాగో సింపుల్గా జరిగిపోయింది, కనీసం నీ బర్త్డేని ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అని అంటూ ఉంటే ఇక ఆనంది కూడా, అవునండి, మావయ్య గారు చెప్పింది కరెక్టే అని అంటారు. అందరూ కూడా ఆదిత్యాన్ని బలవంత పెట్టడంతో, సరే నాకు ఇష్టం లేకపోయినా మీ అందరి కోసం ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పగానే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శశికాంత్, సునంద
చైతన్య అందరూ కూడా ఆదిత్యకి ఏం గిఫ్ట్ కావాలా అని అడుగుతూ ఉంటారు. ఇక ఆదిత్య మీ ఇష్టం, మీరు ఏది ఇచ్చినా నాకు సంతోషమే అని ఆదిత్య అంటాడు. ఆనంది మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు ఆదిత్య, ఏంటి ఆనంది, అందరూ నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు, కానీ నువ్వు మాత్రం అలా సైలెంట్గా ఉన్నావేంటి, నాకు నువ్వేమీ గిఫ్ట్ ఇవ్వవా అని అంటే అప్పుడు ఆనంది, నేను మీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటాను ఆదిత్య గారు, నేనిచ్చే గిఫ్ట్ మీరు జీవితంలో మర్చిపోలేరు అని చెప్పగానే ఆదిత్య ఎక్సైట్ అయిపోతారు. అంత గొప్ప గిఫ్టా, ఏంటి ఆనంది అది అని అంటే చెప్తే థ్రిల్ ఏముంటుంది ఆదిత్య గారు, మీ బర్త్డే రోజే ఆ గిఫ్ట్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను, ఇక మీరు ఎంత సంతోషిస్తారో నేను చెప్పలేను అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య కూడా నువ్వు అలా చెప్తూ ఉంటే అంత గొప్ప గిఫ్ట్ ఏంటా అని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఆనంది అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది మనసులో, నేను ఇవ్వబోయే గిఫ్టు మీరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినండి, మీ అలేఖ్యనే మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. మీ పుట్టినరోజే నాకు ఈ ఇంట్లో చివరి రోజు కాబోతుంది. నిన్ను, మీరు ప్రేమించిన అమ్మాయిని ఒక్కటి చేసి నేను మీ జీవితం నుండి తప్పుకుంటాను అని ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆదిత్య పుట్టినరోజు రానే వస్తుంది. పుట్టినరోజుకి ఏర్పాట్లన్నీ కూడా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఇక ఆదిత్య మాత్రం ఆనందితో, ప్లీజ్ ఆనంది, నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తున్నావో కనీసం క్లూ అయినా ఇవ్వవా, నేను ఈ సస్పెన్స్ని తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆనంది, దేనికి ఆదిత్య గారు, మీరు ఇంకాసేపట్లో మీ గిఫ్ట్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను అని ఆనంది అంటుంది. సరే ఆనంది అని ఆదిత్య వెళ్ళిపోతాడు. ఇక ఆనంది ఆలోచిస్తూ, నేను వెళ్ళి వెంటనే అలేఖ్యని ఇక్కడికి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇక వెంటనే ఆనంది సింహాద్రి ఇంటికి వస్తుంది. ఇక ఆనంది అక్కడికి వెళ్ళేసరికి సింహాద్రి పద్మమ్మలు పుట్టినరోజుకి రావడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆనంది అక్కడికి రావడం చూసి, ఏంది బిడ్డ గిట్లొచ్చినవేంది, ఈరోజు అల్లుడు గారి పుట్టినరోజు కదా, చాలా పనులుంటాయి, నువ్వు గీడికొచ్చినవేంది, మేము వచ్చేటోళ్ళం కదా అని అంటాడు. అప్పుడు ఆనంది, పర్వాలేదు నాయన, అన్నట్టు దివ్య పార్టీకి రావడం లేదా అని అంటే, దివ్య ఎందుకమ్మా, గాడికి వస్తే చాలా మంది ఉంటారు, గాలొల్లిలో దివ్య ఏడ ఉంటుంది అని అంటే, లేదమ్మా, ఈ పుట్టినరోజుకి ఎవరు వచ్చినా రాకపోయినా దివ్య తప్పకుండా రావాలి అని అంటుంది. అది విని సింహాద్రి పద్మమ్మలకి ఏమీ అర్థం కాదు. ఏంది బిడ్డ, దివ్య ఖచ్చితంగా ఉండడం ఏంటి, పుట్టినరోజు ఏమైనా దివ్యదా, అయినా పుట్టినరోజుకి నువ్వు అల్లుడు గారు ఖచ్చితంగా ఉండాలి, అంతేకాని దివ్య లాంటి వాళ్ళు దేనికి అని అంటుంది. అప్పుడు ఆనంది, లేదమ్మా, నేను ఆనంది గారి భార్యనే, కానీ ఆయన మనసులో అలేఖ్యనే ఉంది అని మనసులో అనుకుంటూ, చెప్పింది చెయ్యమ్మా, దివ్యని కూడా మంచిగా రెడీ చేసి పార్టీకి తీసుకురర్రి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడే ఉన్న దివ్య, ఏందక్క అని అంటే ఇక ఆనంది దివ్యని అందంగా రెడీ చేసి బర్త్డే పార్టీకి తీసుకెళ్తూ ఉంటుంది. మరో పక్క కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా ఆనంది కోసమే వెతుకుతూ ఉంటారు. ఆదిత్య, ఏంటి నాన్న, కేక్ కట్ చేసే టైంకి ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు, ఇందాకటి నుంచి కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడే ఆదిత్య, అయినా ఆనంది నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది కదా, ఆ గిఫ్ట్ తేవడం కోసమే వెళ్ళుంటుంది అని గుమ్మం వైపే చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆనంది, సింహాద్రి, పద్మమ్మ, అలేఖ్యలు ఇంట్లోకి వస్తారు. అలేఖ్యకి మొహం కనిపించకుండా చున్నీ కప్పుకొని తీసుకువస్తుంది ఆనంది, పద్మమ్మ, సింహాద్రిలు అక్కడికి రాగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక కేక్ కట్ చేసే టైం కాగానే ఆదిత్య కేక్ కట్ చేస్తాడు. అందరూ కూడా ఆదిత్యకి ఏవో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అందరి దగ్గర గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఆదిత్య, ఆనంది, నాకు అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు, కానీ వాళ్ళెవ్వరి గిఫ్ట్ కాదు, అసలు నువ్వు ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటా అని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చెప్పు ఆనంది, అసలు నువ్వు ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అని అంటే అప్పుడు ఆనంది, ఆదిత్య గారు, నేను ఇచ్చే గిఫ్ట్
మీకు లైఫ్ లాంగ్ తోడుంటుంది, మీ లైఫ్లో మీకు గుర్తుండిపోతుంది అని చెప్పగానే ఆదిత్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంత గొప్ప గిఫ్ట్ ఏంటానంది అనగానే ఇక అక్కడే ఉన్న అలేఖ్య మొహం మీద నుంచి చున్నీని తీసేసి, ఇదిగోండి ఆదిత్య గారు, మీరు ప్రాణంగా ప్రేమించిన అలేఖ్యనే మీకు ఈరోజు గిఫ్ట్గా మీకు ఇస్తున్నాను అని చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆదిత్యనే కాదు, సునంద, శశికాంత్, చైతన్య, జీవన, సింహాద్రి, పద్మమ్మ అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఆదిత్య మాత్రం తను ప్రేమించిన అలేఖ్యని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక సునంద, శశికాంత్లకి ఏమీ అర్థం కాదు. ఏంటానంది, అలేఖ్య నీకెలా తెలుసు? అయినా నీకు ఆదిత్యకి పెళ్ళైపోయింది, మీరిప్పుడు భార్యాభర్తలు, మళ్ళీ నువ్వు అలేఖ్యని తీసుకొచ్చి ఆదిత్యకి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అని అంటే అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, ఆదిత్య గారు మీరు చేసిన ఫోర్స్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ నా మీద ఇష్టంతో కాదు. ఆదిత్య గారు ఇంకా అలేఖ్యని ప్రేమిస్తున్నారు, తన మనసు నిండా అలేఖ్యనే ఉంది. అందుకే ఆదిత్య గారి సంతోషం కోసం అలేఖ్యని గిఫ్ట్గా ఇచ్చాను అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య చాలా సంతోషపడుతూ, థ్యాంక్స్ ఆనంది, నా కష్టాన్ని బాధని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు, నువ్వు అర్థం చేసుకొని నా అలేఖ్యని మళ్ళీ నాకు దగ్గర చేశావు అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న సింహాద్రి, పద్మమ్మలకైతే ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఈ విధంగా ఆనంది ఆదిత్యని అలేఖ్యని కలపబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.